హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రంజిత్. ఈరోజు బ్రేకింగ్ న్యూస్ వచ్చేసి డిఎస్లో టెట్ మార్కులు ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాము. ప్రభుత్వం అయితే మనకు 2 రోజులు సమయం ఇచ్చింది డిఎస్లో టెట్ మార్కులు యాడ్ చేసుకోవడం కోసము. ఈ టెట్ మార్క్స్ ఎలా యాడ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ముందుగానైతే మీరు క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసి డిఎస్సి అని టైప్ చేయాలి. అప్పుడు మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో ఎడిట్ టెట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే మీ డిఎస్సి రిజిస్ట్రేషన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. వాటిని ఎంటర్ చేస్తే మీ యొక్క టెట్ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తుంది. ఆ టెట్ డీటెయిల్స్లో మీ హాల్ టికెట్ నెంబర్, మీ మార్క్స్ సరిగ్గా ఉన్నాయో చూసుకోవాలి. సరిగ్గా ఉన్నట్లయితే కింద కన్ఫర్మ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ యొక్క టెట్ డీటెయిల్స్ అప్డేట్ అయిపోతుంది. ఒకవేళ టెట్ డీటెయిల్స్లో ఏమైనా తప్పులు ఉన్నా, మార్కులు సరిగ్గా లేకున్నా దాని ఎడిట్ కోసము కింద ఎడిట్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఎడిట్ ఆప్షన్ వస్తుంది. మీరు ఏ టెట్లో అయితే ఎక్కువ మార్కులు వచ్చాయో ఆ యొక్క టెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మిగతా వివరాలన్నీ అవే వస్తాయి. అవన్నీ సరిగ్గా ఉన్నాయో చూసుకొని కింద కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేస్తే అప్డేట్ అయిపోతుంది. చాలామంది అడుగుతున్నారు, టెట్ ఎగ్జామ్ డేట్ వేయాలా లేకపోతే పాస్ అయిన రిజల్ట్ వచ్చిన డేట్ వేయాలని అడుగుతున్నారు. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏ టెట్లో అయితే ఎక్కువ మార్కులు వచ్చాయో ఆ యొక్క టెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మిగతా వివరాలన్నీ ఆటోమేటిక్గా సిస్టమే తీసుకుంటుంది. ఎవరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గూగుల్ క్రోమ్లో టెట్ ఆప్షన్ అయితే లింక్ ఎలా ఓపెన్ చేయాలో తెలియని వారు కూడా ఉంటారు కదా, అందుకోసమని మనం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను. టెట్ ఎడిట్ ఆప్షన్కి సంబంధించింది. డైరెక్ట్ అది ఓపెన్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోగలరు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.